కాసేపట్లో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 2-3 పేర్లతో అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, కార్తిక్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల జాబితాపై సంసిద్ధం చేసే పనిలో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జిగా ఉన్న అరవింద్ మీనన్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మురళీధర్ రావు, డీకే అరుణ తదితర నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి ఒక్కొక్క పేరును మాత్రమే పంపే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి 2 లేదా 3 పేర్లను రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపనుంది. అయితే ఈ నెల 16, 17, 18 3 రోజుల పాటు బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన అభ్యర్థుల జాబితా అంతా విడుదలయ్యే అవకాశం ఉంది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన పూర్తి స్థాయి ఎన్నికల జాబితాను విడుదల చేయబోతున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఈ నెల 18వ తేదీన విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ మొత్తం ఆ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఒకే విడతలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలను విడుదల చేయాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చాలా ఎక్కువ పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరు పేర్లను రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపుతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి చూసుకుంటే చాలా మంది పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, అదేవిధంగా చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలంతా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపై భారీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్ని పేర్లను పంపిస్తుంది, 2 లేదా 3 పేర్లను పంపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.